సైబర్ కేటుగాళ్ల భరతం పట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ వినియోగదారుల వ్యక్తిగత డేటాను తస్కరిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేకమైన మాల్వేర్లను సృష్టించి సవాల్ విసురుతున్నారు. తాజాగా చామిలన్, ఊసరవెల్లి మాల్వేర్తో యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ మాల్వేర్ గత భద్రతా అడ్డంకులను దొంగిలించడంలో సున్నితమైన వినియోగదారు డేటాను రహస్యంగా దొంగిలిస్తుంది. పరిశోధకులు ఈ మాల్వేర్ ద్వారా ఎదురయ్యే ముప్పును పెంచే 2 ప్రధాన జోడింపులను హైలైట్ చేశారు. ప్రస్తుతం ప్రపంచం అంతా స్మార్ట్ గా మారింది. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు వచ్చి చేరాయి. గతంలో మన దగ్గర దాచుకున్న సొమ్మును దొంగలించే బందిపోటు దొంగల్లా ప్రస్తుతం మన ఫోన్స్ లోని వ్యక్తిగత డేటా, బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును దోచుకోవడానికి సైబర్ కేటుగాళ్లు తయారయ్యారు. ఎప్పటికప్పుడు సైబర్ కేటుగాళ్ల భరతం పట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ వినియోగదారుల వ్యక్తిగత డేటాను తస్కరిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేకమైన మాల్వేర్లను సృష్టించి సవాల్ విసురుతున్నారు. తాజాగా చామిలన్, ఊసరవెల్లి మాల్వేర్తో యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ మాల్వేర్ గత భద్రతా అడ్డంకులను దొంగిలించడంలో సున్నితమైన వినియోగదారు డేటాను రహస్యంగా దొంగిలిస్తుంది. పరిశోధకులు ఈ మాల్వేర్ ద్వారా ఎదురయ్యే ముప్పును పెంచే 2 ప్రధాన జోడింపులను హైలైట్ చేశారు. ఈ మాల్వేర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. కీస్ట్రోక్లను లాగ్ చేయడానికి, పాస్వర్డ్లను దొంగిలించడానికి, పరికరాన్ని స్వాధీనం చేసుకోవడానికి విస్తృతమైన అనుమతులను మంజూరు చేస్తుంది. అలాగే వినియోగదారుల భద్రతకు అత్యంత కీలకమైన వేలిముద్ర అన్లాక్, ఫేస్ రికగ్నిషన్, ఇతర బయోమెట్రిక్ ప్రామాణీకరణ పద్ధతులకు అంతరాయం కలిగించి వినియోగదారులు తమ బ్యాకప్ పిన్ను ఇన్పుట్ చేయమని సూచిస్తుంది. అలా చేసిన వెంటనే వినియోగదారుడికి తెలియకుండానే పరికరాలను అన్లాక్ చేయడానికి ట్రోజన్ ఈ పిన్లను క్యాప్చర్ చేస్తుంది. చామిలన్ మాల్వేర్ ప్రస్తుతం జాంబిండర్ సేవ ద్వారా చట్టబద్ధమైన యాప్స్ బండిల్స్ ద్వారా మన ఫోన్స్ లోకి వచ్చి చేరుతుంది. ముఖ్యంగా గూగుల్ ప్లే ప్రొటెక్ట్ తో పాటు యాంటీవైరస్ సాఫ్ట్వేర్లకు దొరకకుండా ఈ సాఫ్ట్వేర్ను రూపొందించారు. అంతేకాకుండా వినియోగదారు యాప్ వినియోగ అలవాట్లపై డేటాను సేకరించడం ద్వారా చామిలన్ ఇప్పుడు దాని దాడులను జాగ్రత్తగా సమయాల్లో ఉంచుతుంది. వినియోగదారులు ఎక్కువగా పరధ్యానంలో ఉన్నప్పుడు ఆధారాలను దొంగిలించడానికి ఓవర్లో దాడులు ప్రారంభించబడతాయి. గూగుల్ ప్లే వంటి విశ్వసనీయ మూలాధారాల నుండి మాత్రమే యాప్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా వినియోగదారులు చామిలన్ మాల్వేర్ నుంచి తమను తాము రక్షించుకోగలరనవసరమైన ప్రాప్యత అనుమతులను పరిమితం చేయండి. తరచుగా మాల్వేర్ స్కాన్లను అమలు చేయడం కూడా చామిలన్ సోకితే అది నిజమైన నష్టాన్ని కలిగించే ముందు దాన్ని తొలగించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వినియోగదారులు బాధితులుగా మారకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.